కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా పాట పాడతానని ప్రజా గాయకుడు గదర్ హెచ్చరించారు. సంఘాలు పార్టీలకు అతీతంగా అందరం కలిసి కేసీఆర్ ను కలుద్దామని పిలుపునిచ్చారు. వాజ్పేయి కలిశారు, అమిత్ షా పలకరించారు, అంబానీ కూడా సమయం ఇస్తారు, కానీ కేసీఆర్ మాత్రం కలబడిని గేట్ దగ్గరే ఆపేస్తారని మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 10 ఏండ్ల తెలంగాణను దంచుకున్నది ఎవరు, దగాపడ్డి ఎవరు అనే అంశంపై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ లో గదర్ పాల్గొన్నారు. ఒట్టు ఎన్నికల్లో వెట్టు మళ్ళా సీటు ఒట్టు ఇక ఇప్పుడు ఆడబట్టుకుంటామని ఎవ్రీథింగ్ చట్ట ప్రకారమే. ఇప్పుడు 200 కోట్లు తీసిండు. ప్రతిది కూడా చూడు, ఎక్కడ కూడా విసుకన, ఎక్కడ నువ్వు పట్టుకుందాం ఓ పాట రాద్దామంటే దొరకడు. రాజకీయం కూడా ఫక్త్ రాజకీయం అంటే ఏంది దొర అంటే చెప్తాడు. అరే పార్టీ పెట్టి బీఫామ్ ఇచ్చి పైసలు ఇచ్చి మీ పాటలు వాడిచ్చి పల్లెల్లోకి పోయి ఓటు తీసుకొని మళ్ళా తెచ్చుకొని తాగిపిచ్చి మావోని గెలిపించుకునే కంటే గెలిచినోని కొనుక్కోరా అని చెప్పాడు. దట్స్ వాట్. మీరు రేపు నా అధికారం వచ్చినాక నా చెవు కాడికే ఉండాలి.